ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, మీరా వాళ్ళ అన్నయ్య గారు చెప్పిన ఊరిలోకి ఎంటర్ అయిపోయాం. మరో 2 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి చేరుకుంటాం. అమ్మా మీరా, నువ్వు ప్రతిసారి అవని అవని అంటూ కలవరిస్తుంటావు కదా. హాస్పిటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయగా లక్కీగా ఆవిడే నాతో మాట్లాడింది. అవని, అది అడ్రస్ ఇదే. పద. వాళ్ళిప్పుడు మన ఇంటికి వస్తున్నారు. మీరా గారు, మీరా గారు, మీరా గారు మీరేనా? లోపలున్నారు, రండి. పదవని. మీరా గారు, మీకేం కాదు, మీరు క్షేమంగా ఉంటారు. భగవంతుడు మీకు పూర్ణ ఆయుష్ ప్రసాదిస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. నేను మీకు చేసిన అన్యాయానికి ఆ భగవంతుడు నాకు శిక్ష వేశాడు. నా ఊపిరి ఎంతవరకు నాకే తెలీదు. జరిగిందంతా మీతో చెప్తాను, వినండి. ఆ రోజు హాస్పిటల్లో మీకు పుట్టిన బిడ్డ చనిపోలేదు. బిడ్డను నేనే బయటికి తీసుకొని వెళ్ళిపోయాను. మణికొండ ఏరియాలో ఒక అనాథ శరణాలయానికి దగ్గరలో వదిలేశాను. మీ పాపకు నేను హాని తలపెట్టబోతే నాగదేవత వచ్చి కాపాడింది. డబ్బులకు ఆశపడి అలాంటి పని చేయాల్సి వచ్చింది. ఈ విషయం మీతో చెప్పాలని రకరకాలుగా ప్రయత్నం చేశాను. ఎప్పటికప్పుడు ఏదో ఒక గండం అడ్డం వస్తూ ఉండేది. మీ పాపని ఎవరో ఒకరు చేరదీసే ఉంటారు. ఎక్కడో ఒక చోట బతికే ఉండుంటుంది. ఆ పాప వల్లే నాకు యాక్సిడెంట్ అయింది. అప్పట్నుంచి ఇలా మంచానికి పరిమితమయ్యాను. ఓ మంచి పని చేసి చనిపోవాలని నా నుదుటన రాసుందేమో. అందుకే ఎంతకాలం బతుకున్నాను. జరిగిన దానికి మీరు నన్ను క్షమించారని నాకు తెలుసు. అప్పటి పరిస్థితులు నన్నలా ప్రేరేపించాయి. జరిగిందేదో జరిగిపోయింది, అది వదిలేయండి. ఇప్పుడు నా కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? అసలు మీతో అంత పాపం చేయించిందెవరు? మీకు డబ్బు ఆశ చూపించిందెవరు? మీరు చెప్పినట్టే అవనికి సంతానం లేకుండా చేశాను. చెప్పండి మీరా గారు.
మా బిడ్డను మా నుంచి దూరం చెయ్యాలన్నంత పగపట్టింది ఎవరు? ఆ మనిషి ఎవరో చెప్పండి. చెప్పండి. ఆ విషయం కూడా చెప్తానండి. నాతో అలాంటి పని చేయించింది ఎవరంటే అత్తయ్య, అమ్మా, మావయ్య, నాన్న, అందరూ త్వరగా బయటికి రండి. మనిద్దరిని చంపేసేలా చూస్తున్నారు. నర్సు విషయమంతా చెప్పేసినట్టుంది. అవును బంగారం, మనకి ఈ ఇంట్లో ఇదే ఆఖరి రోజు. మీ అమ్మాయి కనిపించాలని తులసమ్మకు మొక్కుకున్నాను మేడం. అవునవుని, మన అమ్మోరు తల్లి ఏది మొక్కితే అది జరిగి తీరుతుంది. అమ్మా అవని, నీ కూతురు గురించి ఏమైనా తెలిసిందా? మా మనవరాల్ని వెంట పెట్టుకుని వస్తారని ఎదురు చూస్తున్నామమ్మా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా వెళ్ళావు కదా అవని, ఏమైనా తెలిసిందా? మీరు ఎలాంటి న్యూస్ మోసుకొస్తారా అని ఇక్కడ అందరం ఎదురు చూస్తున్నాం. అలా విగ్రహాల్లాగా నిలబడిపోయారేంటి? మీ కూతురు గురించి ఏమైనా విషయాలు తెలిసాయా అని అడుగుతున్నాం. చాలా విషయాలు తెలిసాయి. నేనేమీ కనిపెట్టలేనని అనుకున్నావు కదా నిహారిక? చాలా నిజాలని కనిపెట్టాను. మావన్నీ నాటకాలంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా. ఎవరివి నాటకాలో తెలుసుకున్నావన్నయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.